హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హౌస్ ఆఫ్ డ్రామా. సో ఎలా ఉన్నారు అందరూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఐషుది ఆల్రెడీ 3 years కంప్లీట్ అయిపోయి థర్డ్ బర్త్డే చేసుకోవడానికి రెడీ అయిపోతుందన్నమాట. సో ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాను నేనైతే. దాని బర్త్డే కోసం అని చెప్పి చాలా ఎక్సైట్మెంట్, చాలా స్ట్రగుల్ తోటి కూడిన బర్త్డే అనమాట ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రామ్ ఏం చేస్తున్నాడని అంటే, మేము బర్త్డే అన్నది మినిమల్గా చేసుకుందాము, ఇంట్లోనే చేసుకుందాము అని చెప్పేసి నేను అనుకున్నాము. అండ్ దట్టు మాకు క్లోజ్ ఫ్రెండ్స్గా ఉన్న ఫ్యామిలీలా ఉన్న వాళ్ళతోనే చేసుకుందాము అని చెప్పని అనుకున్నాము. సో డిన్నర్ ప్లాన్ చేసుకున్నాం. డిన్నర్కి ఇట్లాగా రాయి మాము అని అంటే మా వాడు కళాఖండాలు ఇక్కడ చూడండి. చికెన్ కర్రీ అని చెప్పి చిన్న కోడిపిల్లని వేసి పైన జాయింట్ వేసాడు. పన్నీర్ క్యాష్యూ కర్రీకి క్యాష్యూస్ పెట్టాడు. చట్నీ అని చెప్పి బౌల్ పెట్టాడు. సో ఫిష్ ఫ్రై అని చెప్పి చిన్న చేపలు వేసాడు. మినపగారి అని చెప్పేసి అని డోనట్ వేసాడు. సో ఇంకా ఇలాగా ఉన్నదనమాట. ఈ కళాఖండాన్ని ఎక్కడ చూడరు మీరు. సో ఫైనల్లీ బర్త్డేకి అని చెప్పేసానని ఇక్కడ అందరికీ మేము ఎంట్రీ టికెట్ కింద బయటనే కూర్చోబెట్టాము, లోపలికి అలౌ చేయకుండా. యానిమల్ స్టాట్యూస్ అన్నవి వేసాము, పర్మనెంటివ్ కాదు, టెంపరీవే. సో అందరూ పార్టిసిపేట్ చేశారన్నమాట. చాలా ఎక్సైటెడ్గా అయ్యారు. సో అందరూ వేసుకున్నారు. మా ఐషు పాప స్పెషల్ కదా, అందుకని 2 టాటూస్ వేసుకుంది. ఒకటి టర్టీ, ఒకటేమో బొబ్బోగాడు అనేసినని. సో అందరూ ఇక్కడ టాటూస్ అన్నవి వేసుకొని లోపలికి అలౌ చేసాము. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ప్రతిదీ నేను చిన్న చిన్నవి క్యూట్ క్యూట్గా పెట్టే అడాప్టర్స్ అని చెప్పి యానిమల్స్ అండ్ రిటర్న్ గిఫ్ట్స్ కింద కొన్ని ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో యాజ్ యూజువల్గా బర్త్డే డెకరేషన్ అంతా స్వయంగా నేనే చేశాను కష్టపడి. సో ఫైనల్గా కేక్ అయితే వచ్చేసి ఇలా ఉందన్నమాట. అన్ని యానిమల్సే కావాలి అని చెప్పి స్పెసిఫిక్గా పక్కాగా ఒక 3 months బిఫోర్ నుంచి ఒక పెద్ద లిస్ట్ చదివింది నా కూతురు. చూడ్డానికి ఎలకపిల్లలాగా ఇంతే ఉంటుంది కానీ లిస్ట్ మాత్రం చాలా చదివింది. స్కూటీ కావాలనేసినని, లౌక్య తన బర్త్డేకి వాచ్ పెట్టుకుంది, ఆ వాచ్ కావాలనేసినని, అండ్ కొన్ని బొమ్మలు లిస్ట్ కూడా చదివింది. అండ్ యానిమల్సే కావాలి అని చెప్పి చెప్పింది. వచ్చిన వాళ్ళందరూ కూడా యానిమల్స్గా వేసుకోవాలని చెప్పి చెప్పింది. ఇంక అందుకని చెప్పి యానిమల్స్ థీమ్ తోటి డ్రెస్ ఇవన్నీ కూడా నేను చేయించాను. సో ఫైనల్గా రామ్కి కూడా నేను టీషర్ట్ మీద తీసుకున్నా కానీ అది వేసుకోలేదు. అండ్ ఫైనల్లీ ఇక్కడ కేక్ కటింగ్కి ఏమో రమ్మని చెప్పానంటే, లౌక్య బర్త్డే లౌక్య కట్ చేస్తుందని చెప్పేసి నేను అంటుంది. దాందే బర్త్డే అని చెప్పి మా అమ్మ చెప్పిన తర్వాత అప్పుడు వచ్చిందనమాట. అండ్ కేక్ కూడా చూసారు కదా, ఇది నేను పర్సనల్గా కస్టమైజ్ చేయించాము. ఐషుది ఫస్ట్ 6 months బర్త్డే అప్పటి నుంచి కూడా ప్రతిదీ నేను కస్టమైజ్ చేయించేదాన్ని. బట్ ఈసారి ఏంటంటే జస్ట్ బేక్లో నాకు అవైలబుల్ అవ్వలేదు. సో పేస్ట్రీ షెఫ్కి ఇచ్చాను అనమాట. కేక్ మాత్రం చాలా బాగా చేశారు వాళ్ళు. వాల్మో అని చెప్పేసి, వ్యాన్చో అని చెప్పేసానని ఒక ఫ్లేవర్ తోటి చాలా బాగా చేశారు. సో అది కూడా ఒక 4.5 kgs ఎంతో పట్టింది. అండ్ ఫైనల్గా అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత బర్త్డే పార్టీ అనేది స్టార్ట్ చేసాము. మా ఐషు పాప అయితే అసలు మార్నింగ్ నుంచి ఈరోజు నా బర్త్డే, ఈరోజు నీ బర్త్డే అనేసినని అసలు ఎంత ఎక్సైట్మెంట్గా ఉందంటే, అది చదివిన లిస్ట్ అన్నిని కూడా గిఫ్ట్స్ ప్రతిదీ నేను దాచి, దానికి కనిపించకుండా గిఫ్ట్ ర్యాప్ చేసి దానికి దాచి ఇవన్నీ చేశాను. సో దాని ఎక్సైట్మెంట్ చూసారు కదా మీరు వీడియోలోని. సో అదే కేక్ కట్ చేస్తుంది అనేసినని. అండ్ మీకు అందరికీ ముందే తెలుసు, ఐషు పాప కేక్, స్వీట్స్ ఇవన్నీ కూడా ముట్టుకోదు, దానికి అంత ఇష్టం ఉండవు. సో అంత పెద్ద కేక్ కొన్నానే కానీ అది ఒకే ఒక్క పీస్ స్టార్టింగ్లో రామ్ పెట్టింది తిన్నదంతే. తర్వాత ఇంకెవ్వరేం పెట్టినా కూడా అది అసలు ముట్టుకోలేదు. లౌక్య మాత్రం ఫుల్ ఎక్సైట్మెంట్ ఏంటంటే కేక్ మీదే ఉంది దాని కళ్ళన్నీ. సో ఎప్పుడు ఇచ్చేస్తారా, ఎప్పుడు తినేద్దామా అనే ఆత్రంగానే ఉంది. సో ఇక్కడ మా అన్నయ్య అండ్ వదిన మౌను వచ్చారు లౌక్య పాపను తీసుకొని. సో వాళ్ళు కేక్ కటింగ్ చేయించారు. అండ్ మా అన్నగాడికి యాజ్ యూజువల్ మా ఐష్ పాప అంటే ఇష్టం కదా, ఇక్కడ లౌక్య తోటి నేమ్ కూడా లౌక్య ఫ్రమ్ లౌక్య అని చెప్పేసి రాయిపించాడు. దాని మీద రాయిపించి దానికి ఇస్తున్నాడు అనమాట. ఐషు త్వరగా ఏదైనా ఇచ్చినా సరే తీసుకోదు. మా అన్నయ్య అదే అంటాడు ప్రతిసారిని. లౌక్య అయితే ఇచ్చిన వెంటనే తీసుకుంటుంది ప్రతిదీని, ఐషు తీసుకోదు అనేసినని. అండ్ ఇక్కడ చూసారు కదా, ఈ యానిమల్స్ పైన హ్యాంగింగ్స్ ఇవన్నీ చేయడానికి కూడా నాకు చాలా కష్టమైంది. అండ్ మా అమ్మ అయితే చూసి హ్యాపీయా అని చెప్పి అడుగుతూనే ఉందన్నమాట మా ఐషిని. మా అమ్మ కూడా ప్రతిసారి అంటే నేను డెకరేషన్ చేసేటప్పుడు నేను ఇంకా మా అమ్మకో లేకపోతే మా మావయ్యకో చూసుకోవడానికి నేనేమో అప్పచెప్పేదన్నమాట. అండ్ ఈ డెకరేషన్ నాకు కరెక్ట్గా నేను అనుకున్నట్టు రావడానికి కొంచెం
అసలు హెల్ప్ చేసింది మా మావయ్య అని చెప్పాలి. ఎందుకనంటే ఒక 1 వీక్ నుంచి కూడాని రోజు ఆయన వచ్చి నాకు హెల్ప్ చేసేవారు. హెల్ప్ ఇన్ ద సెన్స్ ఆయన ఏంటనంటే ఐషుని చూసుకునేవారు. దానికి సైకిల్ తొక్కిపించడం ఇవి అవి అని చెప్పి బయట ఆడిపించడం చాలా ఓపిక ఆయనకి. సో నాకు ఏంటంటే టైం దొరికేది. నాకు ఇంకా దాంతో టైం స్పెండ్ చేయడానికి మా మావయ్య ఉన్నారు కాబట్టి సో ఇంకా నేను డెకరేషన్ ఇదంతా కూడా చేసుకునేదాన్ని అనమాట. అండ్ ఇక్కడైతే మా బావగారు అండ్ అక్క వాళ్ళ పిల్లలు అల్లరి అసలు ఎంత అల్లరి చేశారంటే వచ్చిన ప్రతి ఒక్కరు కూడాని వాళ్ళిద్దరు ఎవరైనా అడిగారు నాకు ఫంక్షన్ అయిపోయిన తర్వాత. ప్రతి ఒక్కరు కూడాని వీళ్ళిద్దరు ఎవరని అడిగారు. అండ్ మా అక్క బావ ఎంత సైలెంటో వీళ్ళిద్దరు పిల్లలు అంత అల్లరి పిల్లలు అసలు. అండ్ వీళ్ళు వచ్చేసి విల్లా నెంబర్ 2లో ఉంటారు ఆంటీ అంకుల్. అసలు ఈ ఆంటీ ఓపిక చెప్పుకోవాలి. ఆవిడ మనవరాళ్ళకి అసలు ప్రతిదీ ఐషుని అయితే ఇంక సొంత మనవరాళ్ళనే చూస్తారు ఆవిడ కూడాని. అండ్ తిను వాళ్ళ కూతురు అండ్ నేను అక్క అని పిలుస్తాను. అండ్ తిను రోషిని. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు గిఫ్ట్ తీసుకుని వచ్చారు. బట్ దాని కళ్ళన్నీ పక్కన ఉన్న బొమ్మ మీదే. ఇంకా ఆ బొమ్మ ఏమో అదేంటి ప్రావి చేత ఇప్పిద్దామని వాళ్ళు, అదేమో ఇవ్వనని ఇదేమో నాకు ఇవ్వలేదని ఏడ్చింది కాసేపు. అండ్ ఫైనల్లీ దీనికి ఉన్న లిస్టులోని దానికి అన్నీ వస్తున్నాయి కానీ ఇంకా ఇవ్వలేదనేసినని నా వాచ్ అని అంటే ఇంకా ఫైనల్గా అసలు నేను ఒక సర్ప్రైజ్గా ప్లాన్ చేశాను. దాని గిఫ్ట్స్ అన్నీ ఒక రూమ్లో దాచి ఒక వీడియో తీద్దామనేసినని. బట్ అది జరగలేదు నాకు ఈసారి. ఎప్పుడు అసలు యాక్చువల్గా ప్రీ ప్లాన్గా బిఫోరే చేస్తాను. నేనేంటనంటే ఎర్లీ మార్నింగ్ చేద్దాము అని చెప్పని అనుకున్నాను. బట్ అమ్మ వాళ్ళు వస్తారు కదా, అత్తయ్య వాళ్ళు కూడా వస్తారు కదా, వచ్చిన తర్వాత చేద్దాం అనుకున్నాను. బట్ నాకేంటనంటే డెకరేషన్కి ఇంకా కొంచెం పెండింగ్ ఉండిపోయింది. అండ్ నేను సరే ఓకే రామ్ కూడా వస్తాడు కదా, షిఫ్ట్కి వెళ్ళి వచ్చాడు, ఈవినింగ్ దేంటి చేద్దాము అనేసి అనుకునేసరికి ఇంకో పక్కన కేక్ గురించి అని చెప్పి ఫోన్స్, ఇంకా డిన్నర్ కోసం అని చెప్పి ఫోన్స్, వాళ్ళకి ఫోన్లు చేసుకొని ఈ హడావుడితోటి నాకు సరిగ్గా నాకు అది అవ్వలేదు. సో ఫైనల్గా ఇంకా అది మాత్రం తీసుకుని వచ్చి ఇంక ఇచ్చేసాము. అండ్ కేక్ కటింగ్ అయిపోయింది. ఇంకా మా ఐషు పాప రివీల్ చేస్తుంది. అది స్కూటీ అడిగింది అనమాట నాకు, రెడ్ కలర్ స్కూటీయే కావాలని. అండ్ పక్కన చూస్తే మీకు చిన్న గిఫ్ట్స్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ గిఫ్ట్స్ ఆ గిఫ్ట్ ర్యాప్ చేసి పెట్టాను అక్కడ, ఒక్కొక్కటి ఓపెన్ చేయించి దాంటి వీడియో తీద్దామని. బట్ ఈ పిల్లల గోళ్ళకి దాని ఎగ్జైట్మెంట్, స్కూటీని చూసిన ఎగ్జైట్మెంట్లో మిగతా అన్నీ కూడా ఇంక ఇవన్నీ పట్టించుకోలేదు. సో ఫైనల్గా దాని గిఫ్ట్స్ అన్నీ కూడా దానికి ఇచ్చేసాను. అది ఫుల్ హ్యాపీ అయిపోయింది. అండ్ ఫైనల్గా మేము ఏంటంటే డిన్నర్ అన్నది స్టార్ట్ చేసేసాము. ఇంకా వీళ్ళందరూ కూడా మా ఇంటి దగ్గర వీళ్ళు ఉన్నారు. అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు, ఈషా వాళ్ళు ఎందుకు రాలేదు అనేసానండి. ఈషా వచ్చింది. యాక్చువల్గా ఆంటీ వాళ్ళు చెన్నై వెళ్ళారనమాట. ఫస్ట్ టైం వాళ్ళు మిస్ అయ్యారు ఈ ఫంక్షన్కి. ఐషుది అన్నిటికి వాళ్ళు ఉంటారు కంపల్సరీగా. బట్ అనుకోకుండా వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ డాటర్ది పెళ్ళి ఉండి వెళ్ళారు. అండ్ ఈషాకి జాబ్ వచ్చింది, తను ప్రొఫెసర్ అయ్యిందనమాట. సో అందుకని అది కాలేజ్కి వెళ్ళి లేట్గా వచ్చిందనమాట. అందుకని ఈ కేక్ కటింగ్ ఈ టైంకి ఇది లేదు. అండ్ ఇక్కడ చూసారు కదా ఈ పిల్లల రాక్షసులు అందరూ కూడా మొత్తం అన్నీ అక్కడ ఉన్న ఎలిఫెంట్స్, ఆ కేక్ మీద ఉన్న అన్నీ కూడా తీసేసి ఇంకా విచ్చలవిడిగా ఆడుకుంటున్నారు. యాక్చువల్గా దాని ప్రతి బర్త్డేకి నేను ఒక థీమ్తో పెడతాం కదా, ఆ థీమ్ ఇవన్నీ కూడా నేను దాచేదాన్ని ఫ్రిడ్జ్లోని. ఈసారి కూడా ఏదో ఒకటి దాద్దాం అనుకున్నాను. బట్ వీళ్ళందరితోటి నాకు అవ్వలేదు అది. సరే ఇట్స్ ఓకేలే, అట్లీస్ట్ పిల్లలు తిని ఎంజాయ్ చేస్తున్నారు, అది ఇట్స్ ఓకే అని చెప్పేసానని నేను కూడా వదిలేసాను. సో ఇక్కడ మా మెనూ వచ్చేసి స్వీట్ గులాబ్ జామున్ అండ్ మినపగారి, కింద చూసారు కదా ట్యాగ్స్ ఇవన్నీ పెట్టారు. ఇవన్నీ కూడా డెకరేషన్ ఇవన్నీ మేమే చేసాము. అండ్ బటర్ మిల్క్, జ్యూస్, పలావ్, చికెన్, ఫిష్ ఫ్రై ఇవన్నీ కూడా పెట్టాం అన్నమాట. అండ్ ఇదంతా కూడా ఐషుది ఫస్ట్ బర్త్డేకి క్యాటరింగ్ ఇచ్చాము, కనకమహాలక్ష్మి క్యాటరింగ్ అనేసానని. సో వాళ్ళకే మళ్ళీ ఇచ్చాం అన్నమాట. సో 30 మెంబర్స్కే కాబట్టి వాళ్ళు ఇలా డిస్పోజబుల్లో ఇచ్చారు. నాకు కూడా బాగా అనిపించింది అసలు యాక్చువల్గా ఇది. సో వాళ్ళు కూడా బిజీగా షెడ్యూల్, శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కదా మేడం, పెళ్ళిళ్ళ సీజన్స్ కూడా ఉన్నాయి. సో మాకు అసలు ఖాళీ లేదు క్యాటరింగ్ చేయించడానికి కూడా. అండ్ దట్టు 30 మెంబర్స్ కన్నా అంటున్నారు, ముందు చేయించారు కాబట్టి మేము చేస్తున్నాము అని చెప్పి
ఇంకా కొంచెం మందికి ఏంటంటే డిస్పోజబుల్లో ఇస్తామని అన్నారు. అండ్ ఇక్కడ మా మాహి గారు చూసాడు ఎంత క్యూట్గా రెడీ అయిపోయాడు బుడంకేగాడు. సో ఈషా అండ్ వాళ్ళ చెల్లి చాలా లేట్గా వచ్చారనమాట. అసలు అది ఎప్పుడు వచ్చింది అని కూడా నాకు అసలు గుర్తులేదు. ఇది అంత బిజీగా అదేంటి అయిపోయిందనమాట. సరిగ్గా రిసీవ్ కూడా చేయలేదు దాన్ని నేను. సో ఫైనల్లీ ఫస్ట్ అయితే మా అన్నగాడే ఓపెనింగ్ చేస్తాడు మాది ఏ ఫంక్షన్కి అయినా సరే. సో వాడు ప్లేట్ నిండా అన్నీ పెట్టుకొని వచ్చి చూపిస్తున్నాడు ఇక్కడ నాకు. అండ్ నెక్స్ట్ మౌను వీళ్ళందరూ కూడా తింటున్నారు. అండ్ తినొచ్చేసి మా రామ్ వాళ్ళ ఆఫీస్లోనే వర్క్ చేస్తారనమాట, ఎయిర్పోర్ట్లోనే. అన్నయ్య పాత్రుడు అన్నయ్య అనేసని. ఫంక్షన్ అయితే మంచిగా జరిగిపోయింది. అండ్ చాలామంది ఏంటి వెళ్ళిపోయారు ఫంక్షన్ అయిపోయి లేట్ అయిపోయింది అనేసినని. అండ్ మా దగ్గర విల్లాస్ దగ్గర ఉన్న వాళ్ళందరికీ కూడా నేను ఒక గేమ్స్ అనేవి కండక్ట్ చేశాను యాక్చువల్గా. సో వీళ్ళందరూ కూడా ఆడుకుంటున్నాం ఇక్కడ. అండ్ మంచి గిఫ్ట్స్ కూడా ప్లాన్ చేశాను. సో యాక్చువల్గా ఏంటంటే ఈ రూమ్ కూడా వీడియో తీయలేదు నేను. ఇది ప్లే జోన్ కింద నేను టర్న్ చేశాను మంచిగా పిల్లలు ఆడుకోవడానికి వీటికి వాటికి అనేసినని. అసలు పిల్లలు ఆడారండి. అయ్య బాబోయ్, నాకు నెక్స్ట్ డేకి ఆ రూమ్ చూస్తే నాకు మెంటల్ వచ్చే అంత ఆడారు వాళ్ళు. ఎలా అలా ఆడుకోలేదు, చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. అసలు ప్రతి ఒక్కరూ కూడా ఇదేంటి చాలా బాగా చేశారు, ఇది అసలు మాకు గుర్తుండిపోతుంది అన్నట్టు అంతగా చెప్పారు. సో ఫైనల్గా మేము ఈ గేమ్స్ అన్నీ ఇక్కడ కండక్ట్ చేసాం, 3 గేమ్స్. అండ్ 3 విన్నర్స్కి 3 గిఫ్ట్స్ కింద నేను ఒకటి ప్లాన్ చేసుకొని, అండ్ అది కూడా యానిమల్ ఉండేలాగా గిఫ్ట్సే ప్లాన్ చేసుకొని ఇచ్చాను అనమాట. సో ఫైనల్గా బర్త్డే అయితే సూపర్ బ్లాస్టింగ్ అయ్యింది. అండ్ నాకు చాలా మంచి కాంప్లిమెంట్స్ ఇవన్నీ కూడా వచ్చినాయి. సో ఇక్కడ ఫైనల్గా గెలిచిన వాళ్ళు గిఫ్ట్స్ కూడా ఇక్కడే ఓపెన్ చేసి చూసేద్దామని చెప్పి చూస్తున్నారనమాట. సో ఆ గిఫ్ట్స్ ఏంటని కూడా మీకు ఫొటోస్ చూపిస్తాను నేను లాస్ట్లోని. సో ఫైనల్గా లాస్ట్ గెస్ట్గా మా ఇంటికి ఒక కప్ వచ్చింది, దాన్ని కూడా దాచుకుందనమాట మా ఇషి పాపలాగా. సో ఐ హోప్ యూ ఆల్ గైస్ ఎంజాయ్ ఇట్. ఇఫ్ యూ డూ సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హౌస్ ఆఫ్ డ్రామా. బాయ్.